వాళ్ళు. ఓకే మృత్యుంజయ్ గారు ఒక సెకండ్ లైన్ లో ఉండండి. మనతో ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించి హైదరాబాద్ పార్లమెంట్ కంటెస్టెంట్ అభ్యర్థి శ్రీనివాస్ గారు కూడా లైవ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మీరు అన్నదానికి సంబంధించి ఆయన ఎంతవరకు ఏకీభవిస్తారో చూద్దాము. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఇప్పుడు లవిచర్ల ఘటనకు సంబంధించి క్రెడిట్ మీ ఖాతాలో వేసుకుంటున్నారు, మరి దాడి కూడా మీరే చేయించారని మృత్యుంజయ్ గారు అడుగుతున్నారు. అంటే వారి నోటి మాటలు కూడా కేటీఆర్ గారు అనిపించినారు అంతా. ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకుంది ఎవరు? ముఖ్యమంత్రి గారు. దాని నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు? ముఖ్యమంత్రి గారు. ఇవాళ దాన్ని ఆడ ఫార్మా పెడతా అన్నది ఎవరు? ముఖ్యమంత్రి గారు. మరి దాన్ని ఫార్మాన్ కాదు ఇది బిజినెస్ కారిడార్ అంటున్నది ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు కాదు, ఆకులు కూడా పట్టుకుంటలేరు వాళ్ళు, ఇంకా తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు. విషయం ఏంది అని అంటే ఇలాంటి దుర్దుడుక చర్యలు ప్రభుత్వానికి కొత్తేం కాదండి. అన్ని విషయాలల్లో ఈ దుర్దుడుకు చర్య కొనసాగుతూనే ఉంది. కానీ వారు ఎక్కడ కానీ ప్రభుత్వం అనేది ఒక నిబద్ధతతోని ఏదన్నా పని తలపెడితేనేమో దానికి ఒక చర్చతోని అది మొదలవుతుంది. కానీ చర్చ లేకుండా ఏదో జనాలకు లోపల మనం ఏదైనా గ్రాఫ్ పెంచుకోవాలి, ఏదో 2-3 హామీలు ఇవ్వాలి, ఆ హామీలతోని మళ్ళీ కాంగ్రెస్ గ్రాఫ్ పెరగాలి అన్న ఆలోచనతోని దుడుదుడుకు చర్యగా ఇది మేము భావించవలసిన అవసరం ఉంది. అదే కనుక ఒక కమిట్మెంట్తో చేస్తే ఏముంటుంది? ముందు ఆఫీసర్లను పిలిపించుకొని అక్కడ వీలైనటువంటి ప్రదేశాన్ని ఫ్లెక్సిబిలిటీ ఉందా, ఫిజిబిలిటీ ఉందా, ఇవన్నీ చూసి అడిగేస్తారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏది ఆ స్పీచ్లో కూడా ఎక్కడైనా ఆయన మాట్లాడుతుంటే వీళ్ళ గవర్నమెంట్ లో కూడా వచ్చింది కాదు కదా, మీ గవర్నమెంట్ నుంచి కంటిన్యూ అవుతున్నదే కదా ఏది ఫార్మాసిటీకి సంబంధించి. ఇప్పుడు నోటిఫికేషన్ అప్పుడు కూడా మీ గవర్నమెంట్ నుంచి లేదు స్టార్ట్ కాదండి. ఇప్పుడు సేకరణ అయ్యిందా, ఇప్పుడు ఇది సేకరణ అయ్యింది అని మీరు చెప్తారు. ఇవాళ ఎన్నో పథకాలు మేము చేసిన పథకాలు ఇవాళ 1-2 కొనసాగిస్తారు, దానికి మాకు క్రెడిట్ ఇయ్యరు. నేనేమంటున్నా, ఎప్పుడైతే డిసిషన్ మేకింగ్ అవుతుందో అది మనం లెక్కలా తీసుకోవాలి. కానీ డిసిషన్ మేక్ కాకముందు బహుశా ప్రభుత్వానికి ఇక్కడ వెసులుబాటు లేదు, ఇక్కడ ఫిజిబిలిటీ లేదు, ఇక్కడ ఉన్న వ్యక్తులకు ఇబ్బంది అవుతుంది, జనాలకు ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచనతో వెనకడిగే వేసిర్రేమో ఆ రోజు ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు కానివ్వండి, మా కేటీఆర్ గారు కానివ్వండి. ఇవాళ నేను ఒక్కటి అడుగుతున్నాను మీకు, మీ ద్వారా అన్న ఎవరో అక్కడ మాట్లాడుతున్నాం, ముత్తుంజన్న మనకు తెలుసు, ఎందుకనంటే ఆయన చాలా సీనియర్ లీడరు. నేను ఎందుకు చెప్పవలసి వస్తుంది అని అంటే, ఇట్లా అసలు ప్రభుత్వం అనేది అభివృద్ధి మీద దృష్టి పెడతలేదండి, ప్రతిపక్షాల మీదనే దృష్టి పెడుతుంది. జరుపుకుంటామా అని సార్ మృత్యుంజయ్ గారు అంటున్నారు. అభివృద్ధి మీద దృష్టి పెట్టందే సంవత్సరంలో ఇప్పుడు చేసిన దానికి సంబంధించి విజయోత్సవాలు జరుపుకుంటామా, ఏం చేస్తాము అనేది కనిపించట్లేదని మృత్యుంజయ్ గారు. ఇప్పుడు హైప్ క్రియేట్ చేసుకోవాలి, దాన్ని డెవలప్ చేసుకోవాలి, ఆ వాదనను పెంచుకోవాలి, ఆ అభిప్రాయాన్ని పెంచుకోవాలి, మనుషులలో ఒకటి అవును అభివృద్ధి జరుగుతుందన్న ఒక టాక్ రావాలి అన్న దాడులు చేస్తున్నారా ఆయన అంటున్నారు. నేను అది పెంచుకోవాలి. పెంచుకుంటే నిర్ధారణ అక్కడ నీకు విషయం కనబడాలి కదా, దానికి మనం నిర్ధారణ కాదంటారా? నరేందర్ ఇన్సిడెంట్ లో ఉన్న బాధ అక్కడ అసలు ఏ సంబంధం లేని ఒక వ్యక్తికి అన్నిసార్లు కాల్ చేయడం కావచ్చు, ఆ ప్రెమిసెస్ లో వీళ్ళ హవానే నడిచింది, వీళ్ళ వెనుకుని నడిపించారు, కలెక్టర్ దగ్గరికి ఆ మనిషి వెళ్ళడం కానీ అక్కడ సంబంధం లేని వ్యక్తి కేటీఆర్ అంటే మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తిని అక్కడ దించారు, ఇది కుట్రకోణం, దీంతో బీజేపీ కూడా కలగలిపి చేసిందని మృత్యుంజయ్ గారు అంటున్నారు. ఊహాగానాలకు తావు లేదండి, ఊహాగానాలు నిర్ధారణ కావాలి. కానీ ఏదన్నా విషయం బయటికి వచ్చి మాట్లాడితే నోటిఫికేషన్ ఇచ్చిండ్రా, ఇచ్చిండ్రా అయిపోయింది, మళ్ళీ తర్వాత దాని మీద అక్వైర్ చేసిర్రా అయిపోయింది, దాంట్లో ఫార్మాసిటీ కడతా అన్నారా అయిపోయింది, ఇప్పుడు విరమించుకునే దానికి ఏంది? మృత్యుంజయ్ గారు అదే చెప్తున్నాను. ఇప్పుడు ప్రజలు ఒకవేళ ఇష్టపడనప్పుడు దాన్ని విరమించుకోవడంలో తప్పేముంది అంటున్నాను నేను. అయితే అది మీరు లొలిపెట్టి కలెక్టర్ తప్పుతా అంటేనే విరమించుకున్నామంటే ఆ క్రెడిట్ మీరు తీసుకోరు. నేనేమంటున్నా, ఆ పని అంటే ఇప్పుడు మృత్యుంజయ్ గారు ఒక క్వశ్చన్ ఏంటంటే ఒక్కటి చెప్తున్నా, నేను విరమించుకున్న దానికి తప్పు పడతలేను. నేను విరమించుకున్న దుడుదుడుక చర్యలు చేసి ప్రజలకు మీరు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి లేని ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ దగ్గర స్పష్టత లేదు.
మీరు ఒక మంచి అవగాహన లేదు, మీ దగ్గర ఒక మంచి సమిష్టి అయిన ఒక ఆలోచన లేదు. మీరు కేవలం ఒక వ్యక్తి, ఇప్పుడు ఇది ఒక వ్యక్తి ఆలోచన ఉంటేనే ఇంత ఈ రకంగా దాన్ని మన బ్యాక్ సీట్ వెళ్ళిపోతుంది, దీన్ని టేక్ ఓవర్ వెనకకి తీసేసుకున్నారు. అది సమిష్టి కృషి అయితే తీసుకోరు కదా. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి ఆయన స్వీయ నిర్ణయం కాబట్టి ఇదంతా తప్పిదం జరిగిందనా? అమ్మా, 100కి 100 పాళ్ళు. ఏదైనా వ్యక్తి నిర్ణయం అనేది అది గట్టిగా నిల్చోదు. సమిష్టి నిర్ణయమే గట్టిగా నిర్మాణం అవుతుంది. ఇది పెద్ద దీనికి ఈక్వేషన్ అవసరం లేదు. కానీ దీనికి ఇది సాధారణంగా మనం చూస్తుంటాం కదా, 10 మందిని కూడా కట్టుకొని ఒక నిర్ణయం అనేది ఒక్కరితో పోల్చుకుంటే అది చాలా గొప్పది. దాన్ని ఇవాళ ఇవన్నీ నిర్ణయాలు అట్లనే అవుతున్నాయట్టు మేము భావించడం. తర్వాత ప్రతిపక్షాలను వదిలేసేయండి, ముత్తంజయ్య గారు పోయి జనాల మధ్యలో ఉండండి, అడగండి, మీకు అర్థం అవుతుంది ఇవాళ ఏమున్నది. క్లియర్ కట్ కదమ్మా ఇది. ఎన్ని రోజు ఇప్పుడు నేను 10 సంవత్సరాల పరిపాలన ఒక 1.5% మేము అధికారంలోకి రాలే. మీరు ఈ 10 సంవత్సరాల మేము అధికారం ఏదైతే మేము 1.5% మేము ప్రజల విశ్వాసం ఏదైతే కోల్పోయినామో మీరు 10 మాసాలలో కోల్పోయినరు. మీరు ఆ నమ్మకం అనేది 10 మాసాలలో కోల్పోయినరు. బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చి ఇంత తొందరగా గ్రాఫ్ పడిపోయింది లేదు. ఇలా గ్రాఫ్ పడిపోయింది అన్న విషయము మీరు అనుకుంటే అయిపోయారా? అదే అంటున్నా, గ్రాఫ్ పడిపోయిందని మీరు ఎట్లా డిసైడ్ చేస్తున్నారు? అదే మేము ప్రజలలో ఉండమా అమ్మ? మేమేమైనా మ్యాథమెటిక్స్ లేకపోతే మేమైనా కోచింగ్ సెంటర్లకు పోయిన వాళ్ళమా? మీకెట్లా తెలుసు అంటే ఆయనకు కూడా తెలియదా? ఇక గుండె మీద చేసుకొని చెప్పానండి ముత్తన్యాయ గారి ప్రజలు ఏమనుకుంటారు, మెచ్చుకుంటారు. అరే ఆ 10 సంవత్సరాలు బాగుండే కదా, ఈ 10 నెలల్లో